తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని అన్నమయ్య యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్లాటకు దిగారు. 20 రోజులకు గాను 3,500 రూపాయలు మెస్ బిల్లు రావడంపై ప్రశ్నించారు బీటెక్ స్టూడెంట్స్. ఈ నేపథ్యంలో జూనియర్ విద్యార్థులపై దాడికి దిగారు సీనియర్ విద్యార్థులు. ఇంత జరుగుతున్నా వర్సిటీ వీసీ మాత్రం స్పందించలేదు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని అన్నమయ్య యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్లాటకు దిగారు. 20 రోజులకు గాను 3,500 రూపాయలు మెస్ బిల్లు రావడంపై ప్రశ్నించారు బీటెక్ స్టూడెంట్స్. ఈ నేపథ్యంలో జూనియర్ విద్యార్థులపై దాడికి దిగారు సీనియర్ విద్యార్థులు. ఇంత జరుగుతున్నా వర్సిటీ వీసీ మాత్రం స్పందించలేదు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని నన్నయ్య యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్లాటకు దిగారు. 20 రోజులకు గాను 3,500 రూపాయల మెస్ బిల్లు రావడంపై ప్రశ్నించారు బీటెక్ స్టూడెంట్స్. ఈ నేపథ్యంలోనే జూనియర్ విద్యార్థులపై దాడికి దిగారు సీనియర్ విద్యార్థులు. ఇంత జరుగుతున్నా వర్సిటీ వీసీ మాత్రం స్పందించలేదు.